హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5th స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనం చూస్తూ ఉన్నాము తెలుగు. రెక్కల ఏనుగు అనేటువంటి లెసన్ మనం చూస్తున్నాము. క్రింది బొమ్మను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక చీమ ఏనుగును ఎత్తుకుంటూ ఉంటుంది. బొమ్మలో మనకి ఏం కనిపిస్తుంది? ఒక చీమ, ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏనుగును చీమ అట్లా లేపగలుగుతుందా? చీమ ఏనుగును ఎత్తినప్పుడు ఏనుగుకు ఎట్లా అనిపించి ఉంటుంది? చీమ ఏమనుకుంటున్నది? ఈ యొక్క క్వశ్చన్లకు మనము తర్వాత జవాబులు చూద్దాము. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక పెద్ద తోట ఉందన్నమాట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే నివసించేటువంటి వారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉన్నాడు. ఒకవైపున చెట్లను మేసి ఉండడం గమనించాడనమాట. రాజుగారికి తెలిసే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, మరి జంతువులు ఎలా లోపలికి వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలాగాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. పిండారబోసినట్లుంది అంటే బాగా వెలుతురుగా ఉంది అని అర్థం అనమాట. సూరయ్య జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి వచ్చిందనమాట. అది ఒక అద్భుతమైనటువంటి రెక్కల ఏనుగు మెలమెలా మెరిసిపోతూ ఉంది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదనమాట. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైనటువంటి ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరింది అనమాట. సూరయ్య గబుక్కున దాని తోకను పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే అనమాట. భవనాలన్నీ బంగారమయంగా ఉన్నాయి. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! ఇక సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయన్నమాట. తనకు కావలసినవన్నీ మూటగట్టుకున్నాడు. మళ్లీ పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. తాను చూసినటువంటి ఆ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరికీ తోటకు రమ్మన్నాడు అనమాట. పున్నమి రోజు రాగానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో ఎగిరిందనమాట. తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలుని నరసమ్మ, ఆమె కాలు మరొకడు, ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరిలో మల్లమ్మ వేలాడుతున్నదనమాట. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేదు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు జాచాడు. అంతే. ఏమైంది? అందరూ ఆకాశం నుంచి దమాలని కింద పడి, ఏమి జరిగి ఉంటుంది ఊహించప్పండి. పై నుంచి కింద పడితే ఏముంటుంది? అందరూ చనిపోయి ఉంటారు. క్రింది బొమ్మలను చూడండి, పదాలను చదవండి. ఒత్తు అక్షరాన్ని గుర్తించండి. ఒత్తు గుర్తుని గదిలో వ్రాయండి. నక్క, జట్క, మొగ్గ, దుర్గ, నిచ్చెన, కుర్చీ, గజ్జెలు, దర్జీ, పుట్ట, డాక్టరు, లడ్డు, కార్డు, నత్త, పుస్తకం, ఎద్దు, గార్ధబం, దున్నపోతు, రాట్నం, చెప్పులు, దర్పణం, సబ్బు, బల్బు, నిమ్మకాయ, చార్మినారు, రొయ్య, ముత్యం, గుర్రం, చక్రం, పిల్లి, ఇడ్లీలు, దువ్వెన, స్వాగతం, ధనుస్సు, మిక్సీ, పెళ్లి. ఈ చిత్రం ఆధారంగా కథను రాయండి. ఇక్కడ వచ్చేసి ఇద్దరు పిల్లలు వచ్చేసి అన్న చెల్లెలు వచ్చేసి బడికి వెళ్తూ ఉన్నారు. బడికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి దారిలో ఇద్దరు ముసలివాడు, ఒక ముసలావిడ ఉన్నారనమాట. వాళ్ళని చూసి వీళ్ళు చేతిలో ఉన్నటువంటి నీటిని ఆ యొక్క ముసలివానికి, తర్వాత వచ్చేసి తన చేతిలో ఉన్నటువంటి టిఫిన్ బాక్స్ వచ్చేసి ఆ ముసలావిడికి ఇచ్చి వాళ్ళిద్దరి యొక్క ఆకలి దప్పికను తీర్చారు ఈ యొక్క పిల్లలు. ఈ విధంగా మనం వచ్చేసి లేని వాళ్ళకి మనము సేవ అనేటువంటిది చేయవలను అనేటువంటిది ఆధారంగా కథను తెలుసుకున్నాము. ఒక మంచి మాటని తెలుసుకుందాము. అపారమైనటువంటి విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం అనేటువంటి పెట్టుకోవాలి. అనంతమైనటువంటి శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. మనపైన మనకు నమ్మకం అనేటువంటిది
ఉంచుకోవాలి. అంతేగాని ఇతరులపైన నమ్మకం అనేటువంటిది ఉంచకూడదు. కొందరు నమ్మొచ్చు, కానీ వచ్చేసి అది ఎంతవరకు సాధ్యమనేటువంటిది ఈ కాలంలో డౌటే అనమాట. కాబట్టి అపారమైనటువంటి విశ్వాసము, అనంతమైనటువంటి శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు అని స్వామి వివేకానంద గారు చెప్పారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.